వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. మన ఈ బిజీ స్కెడ్యూల్లో మన ఆహారపు అలవాట్లు అయితే ఏంటి, మన జీవన విధానం అయితే ఏంటి, ఎంత ఫాస్ట్గా ఉందో అలాగే కొత్త కొత్త డిసీజెస్ కూడా అంత ఫాస్ట్గానే వెలుగులోకి వస్తుంటాయి. ఈ బిజీ స్కెడ్యూల్లో మనం ఎంత కేర్ తీసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా మన బాడీ అనేది సైడ్ ఎఫెక్ట్స్కి గురవుతూనే ఉంటుంది. అయితే కొన్ని అపోహలు ఉంటాయి, కొన్ని నిజంగానే డేంజరస్ డిసీజెస్ అయి ఉండొచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా ఎంత స్ట్రగుల్ అవుతున్నా కూడా కొన్ని బయటికి చెప్పుకోలేనటువంటి బాధలు పడుతూ ఉంటారు. సో, ముఖ్యంగా ఆడవాళ్ళు కొన్ని అపోహలేంటో, నిజాలేంటో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. సో, ఈరోజు మన టాపిక్ ఏంటంటే బ్రెస్ట్‌కి సంబంధించి పెయిన్ అనేది చాలా ముఖ్యమైనదనమాట. ఈ విషయం మీద మనకి చాలా అవగాహన ఉండాలి. సో, ఇదే విషయం మీద ఈరోజు మనకి ఎన్నో అపోహలకి క్లారిటీ ఇవ్వడానికి డాక్టర్ షమీం గారు 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. కేర్ హాస్పిటల్‌లో ఆమె ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్‌కి ఆమె సర్జన్‌గా, అలాగే ప్రోక్టాలజిస్ట్‌గా కూడా ఆమెడ 8 ఇయర్స్‌గా వర్క్ చేస్తున్నారు. సో, వీటన్నిటి గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ షమీం జీ. హలో. హౌ ఆర్ యూ? గుడ్. నైస్. షమీం గారు, అంటే ఈ రోజుల్లో మనం రెగ్యులర్‌గా వింటూ ఉంటాం. అంటే ఆడవాళ్ళకి ఎన్నో ఆరోగ్య సమస్యలుంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఒక నెలసరి టైంలో అయితే ఏంటి, నార్మల్‌గా అయితే ఏంటి, బ్రెస్ట్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే కొంతమంది ఏంటంటే పర్టిక్యులర్‌గా పీరియడ్ టైమ్స్‌లోనే మాకు ఇలా హెవీగా బ్రెస్ట్ పెయిన్ వస్తుంది అని బాధపడుతూ ఉంటారు. సో, అసలు అలా ఎందుకొస్తుంది అంటారు? అలా రావడం ఏమైనా ప్రమాదకరం అంటారా? సో, బ్రెస్ట్ పెయిన్ అనేది చాలా కామన్. అది సిమ్టమ్ కింద కన్సిడర్ చేస్తే బ్రెస్ట్‌లో వచ్చే సిమ్టమ్స్ అన్నిటికంటే బ్రెస్ట్ పెయిన్ ఈజ్ ద కామన్ సిమ్టమ్ అనమాట. సో, బ్రెస్ట్ పెయిన్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ నార్మల్ హార్మోన్ చేంజెస్ నుంచి ఇట్ కెన్ బీ సమ్ సీరియస్ డిసీజ్ యాజ్ వెల్. సో, మనం ఎందువల్ల వస్తుందనేది క్లారిటీ తీసుకోవడం చాలా అవసరం. సో, రెగ్యులర్‌గా పీరియడ్స్ రిలేటెడ్ ఏదైతే పెయిన్ వస్తదో దాన్ని సైక్లికల్ మాస్టాల్జియా అంటాం. బ్రెస్ట్ పెయిన్‌కి మాస్టాల్జియా అంటాము. సో, ఏదైతే పీరియడ్స్ రిలేటెడ్ ఉంటదో దాన్ని సైక్లికల్ మాస్టాల్జియా అంటాం. అంటే ప్రతి మంత్ బిఫోర్ సైకిల్స్ ఒక 10 డేస్ ఆర్ 1 వీక్ ముందు నుంచి బ్రెస్ట్‌లో హెవీనెస్ ఫీల్ అవ్వడము, నిప్పుల్ సోర్‌నెస్‌లా ఉండడము ఆర్ బ్రెస్ట్ పెయిన్ రావడము అనేది చాలా కామన్. బికాస్ ఆఫ్ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఏమైతాయంటే జస్ట్ బిఫోర్ సైకిల్స్ ఒక 10 డేస్ ముందు, 1 వీక్ ముందు సడన్‌గా ఒకేసారి హార్మోన్స్ అనేవి పెరిగిపోతాయి బాడీలో. దానివల్ల వాటర్ లాగింగ్ అయితది. అండ్ దట్ లీడ్స్ టు చాలా పీఎంఎస్ అంటాం, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్స్. అంటే దానిలో వన్ ఆఫ్ ద సింప్టమ్స్ ఈస్ బ్రెస్ట్ పెయిన్, హెవీనెస్, నిప్పుల్ సోర్‌నెస్ అవన్నీ చాలా కామన్. సో, ఇఫ్ ఇట్ ఈస్ రిపీటింగ్ ప్రతి పీరియడ్స్‌లో రిపీట్ అయితుంది అంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ సైక్లికల్ మాస్టాల్జియా. అదేం వరీసమ్ కాదు. బట్ ఒకవేళ చాలా సివియర్ పెయిన్ వస్తుంది దెన్ యెస్ వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఎందుకు వస్తుంది అనేది. బికాస్ చాలా మందికి ఈ సైక్లికల్ పెయిన్ అనేది ఉండదు. సో, పెయిన్ వస్తుంది అంటే దేర్ ఇస్ సమ్ రీజన్, అంటే హార్మోన్ అనేది ఎక్కువ ఫ్లక్చుయేట్ అవుతుంది. ఆ ఫ్లక్చుయేషన్స్ ఎందుకు అవుతున్నాయి, వెదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎనీ డెఫిషియన్సీ అవుతుందా బాడీలో, ఎనీ మినరల్ వైటమిన్ డెఫిషియన్సీ అవుతుందా, లేదంటే ఏమన్నా లైఫ్ స్టైల్ చేంజెస్ అవుతున్నాయా, సో వాట్ టు టేక్ కేర్ అనేది ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. హ్మ్. అంటే మీరు అని చెప్తున్న ప్రకారం ఏంటంటే, ఆ పెయిన్ ఏదైతే ఉందో అది కామన్ అంటూనే ఉన్నారు. సో, అయితే దానికి చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే సరే పెయిన్ కొంతమంది తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ పెయిన్‌కి పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయొచ్చంటారా? దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? నార్మల్ పెయిన్ కిల్లర్స్ మనకు ఆన్ ద కౌంటర్ దొరికేవి లైక్ పారాసిటమాల్ కానీ, ఎసిక్లోఫినాక్ కానీ, దీస్ ఆర్ ద ఫస్ట్ మెడికేషన్స్ అనమాట. మనకు బాడీలో ఎక్కడ పెయిన్ ఉన్నా ఈవెన్ బ్రెస్ట్ పెయిన్లో కూడా ఇవి యూస్ చేయొచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ ఏమైనా ఎమర్జెన్సీ పెయిన్ వస్తుందంటే ఇవి వాడొచ్చు, నాట్ అ ప్రాబ్లం. బట్ పెయిన్ కిల్లర్ వాడే అంత పెయిన్ ఒకవేళ బ్రెస్ట్లో వస్తుంది, ఎస్పెషలీ పీరియడ్స్ రిలేటెడ్ అంటే వీ హ్యావ్ టు ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. సో, బ్రెస్ట్ పెయిన్ ఒకవేళ వస్తుందంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ చేయాలి. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసి మనకు బ్రెస్ట్‌లో ఏమైనా లంప్స్‌లా ఫీల్ అయితున్నాయా, లేదంటే నిప్పుల నుంచి ఏమైనా డిశ్చార్జ్ వస్తుందా, లేదంటే స్కిన్‌లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఏమైనా రెడ్‌నెస్ అలా అనిపిస్తుందా అనేది అబ్జర్వ్ చేయాలి. ఇఫ్ ఇలాంటివి ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే దట్ పెయిన్ ఈజ్ నాట్ నార్మల్ హార్మోనల్ పెయిన్. ఇట్ కుడ్ బి రిలేటెడ్ టు సమ్ అండర్‌లయింగ్ డిసీజ్. సో, అందుకనేసి ఇవాల్యుయేషన్ అంటే డాక్టర్ ఇవాల్యుయేషన్, ఫర్దర్ స్కానింగ్స్ అవన్నీ అవసరం ఉండొచ్చు.
సో బట్ ఒకవేళ మనకు సెల్ఫ్ ఎగ్జామినేషన్లో లంప్స్ ఏం లేవు, నిప్పుల్ డిశ్చార్జ్ ఏం లేదు, నో స్కిన్ చేంజెస్, స్టిల్ మనకు సివియర్ పెయిన్ వస్తుందన్నా కానీ వీ హ్యావ్ టు షో అ కన్సల్ట్ అ డాక్టర్. ఎందుకంటే సివియర్ పెయిన్ ఇస్ నాట్ అ గుడ్ సైన్. సో అలా సివియర్ పెయిన్ వస్తుంది అంటే దేర్ విల్ బీ సమ్ రీజన్ బిహైండ్ ఇట్. ఈదర్ ఇరెగ్యులర్ సైకిల్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ పీసీఓఎస్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ హార్మోన్ వైటమిన్స్ మినరల్స్ డెఫిషియన్సీస్ అవ్వచ్చు. మామూలుగా వైటమిన్ డి, మెగ్నీషియం, B6 ఇవి ఇంపార్టెంట్ ఉంటాయి. సో ఈ డెఫిషియన్సీస్ అయినప్పుడు కూడా ఇలాంటి పెయిన్ అనేది సివియర్ అవ్వచ్చు. ఓకే. అంటే ఈ పెయిన్ ఎప్పుడైతే వచ్చిందో మనం ఇప్పుడు మీరు చెప్పిన ఈ టెస్ట్‌లన్నీ చేయించుకోవాలి అంటారా? ఎస్, పెయిన్ ఒకవేళ రొటీన్ మైల్డ్ చేంజ్ ఒకవేళ ఉంటే సో నీడ్ నాట్ డూ అ టెస్టింగ్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ సివియర్ పెయిన్ వస్తుంది, ఈవెన్ డ్రెస్సెస్ టచ్ అయినా కానీ పెయిన్ అవ్వడము, ఆర్ ఎల్స్ వైల్ చేంజింగ్ క్లోత్స్ అయినా పెయిన్ అవ్వడం, అలాంటి సివియర్ పెయిన్ వస్తుంది, ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు టేక్ మెడికేషన్, అలాంటి పెయిన్ వస్తుందంటే మాత్రం ఎస్ వీ నీడ్ టు ఇవాల్యుయేట్ అంత పెయిన్ ఎందుకు వస్తుంది అనేది ఇవాల్యుయేషన్ అనేది కంపల్సరీ. ఓకే. అంటే ఈ పెయిన్ అనేది మీరు అంటే ఒక రకంగా తట్టుకునేలా వస్తే ఏమి ఇబ్బంది లేదు అంటున్నారు. వన్స్ ఈ పెయిన్ ఉంది అంటే ఇంక ఇది వీళ్ళు లైఫ్ లాంగ్ ఈ పెయిన్‌ని క్యారీ చేయాల్సిందే అంటారా? అంటే వాళ్ళకి పీరియడ్స్ వచ్చినంత కాలం కూడా ఈ పెయిన్ వస్తే దాన్ని లైట్ తీసుకోవచ్చు అంటారా? అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ మైల్డ్ పెయిన్, బికాజ్ మనకు పీరియడ్స్ స్టార్ట్ అయ్యే ఏజ్ నుంచే ఒకవేళ అలా ఉంటే ఇట్ విల్ బి కంటిన్యూస్, ఈచ్ మంత్ వస్తూనే ఉంటుంది, దట్ విల్ బి మైల్డ్ చేంజ్. మైల్డ్ కాకుండా మనకి ఏమైనా అగ్రివేట్ అవుతుంది ఎప్పుడైనా లైఫ్లో, ఆ పెయిన్ అనేది అగ్రివేట్ అవుతుంది, ఆర్ఎల్స్ పెయిన్తో పాటు ఏమైనా లంప్స్ ఫీల్ అవుతున్నాయి, ఆర్ఎల్స్ డిశ్చార్జ్ వస్తుంది నిప్పుల నుంచి, అలా ఉంటే మాత్రం ఇవాల్యుయేషన్ అనేది చేయాలి. ఓకే. అండ్ మీ ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్‌లో ఇలా పెయిన్ అని వస్తూ లేకపోతే పెయిన్ అని చెబుతూ అది క్యాన్సర్‌గా కన్వర్ట్ అయిన కేసెస్ మీరేమైనా చూసారా? అలా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? నార్మల్గా బ్రెస్ట్ పెయిన్ అనేది ఈజ్ నాట్ అ ఫస్ట్ సైన్ ఆఫ్ క్యాన్సర్. మామూలుగా క్యాన్సర్లో పెయిన్ ఉండదు. సో దట్ ఈస్ వన్ థింగ్. క్యాన్సర్ లంప్స్ ఏవైతే ఉంటాయో పెయిన్లెస్ ఉంటాయి. అందుకే యూజువల్గా విమెన్ మిస్ దెమ్. బికాజ్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే లంప్ ఉంది, దానిలో నాకు ఇబ్బంది ఏం లేదు కదా, వై టు షో అ డాక్టర్. సో అక్కడ బ్యాక్లాక్ వస్తుంది అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్ ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే దానిలో పెయిన్ ఉండదు. ఎస్పెషల్లీ ఇనీషియల్ ఫేజెస్లో అస్సలు పెయిన్ ఉండదు. అడ్వాన్స్డ్ స్టేజ్ ఎప్పుడైతే క్యాన్సర్ లంప్ స్కిన్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి అల్సర్ ఫామ్ అయినప్పుడు అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది, ఇంటాలరబుల్ పెయిన్. బట్ దట్ ఈస్ ఆల్రెడీ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. సో మనకు అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో బ్రెస్ట్ పెయిన్ అనేది ఉండొచ్చు. బట్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్స్లో అది బ్రెస్ట్ పెయిన్ అనేది కామన్ సిమ్టమ్ కాదు ఫర్ క్యాన్సర్. బట్ బ్రెస్ట్ పెయిన్ వస్తుంది విచ్ ఈస్ నాట్ రెడ్యూసింగ్, చాలా కాలం నడుస్తుంది అంటే దట్ కుడ్ బి సమ్ క్రానిక్ మాస్టైటిస్ అనమాట. క్రానిక్ మాస్టైటిస్కి చాలా రీజన్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ టీబీ బ్రెస్ట్ అండ్ ఇడియోపతిక్ గ్రాన్యులోమాటస్ మాస్టైటిస్ అని ఒకటి ఉంటుంది. సో ఈ రీజన్స్ వల్ల కూడా మనకు క్రానిక్గా బ్రెస్ట్ పెయిన్ ఉండొచ్చు. ఏమంటారు? సో దోస్ ఆర్ అంటే మనకు అలాంగ్ విత్ బ్రెస్ట్ పెయిన్ అడిషనల్ సైన్స్ ఉంటాయి, లైక్ పస్ డిశ్చార్జ్ రావడము, లైక్ మల్టిపుల్ ఓపెనింగ్స్ అవ్వడం స్కిన్లో, నిప్పుల్ అరౌండ్ అయ్యి అక్కడ నుంచి డిశ్చార్జ్ రావడము, ఆర్ఎల్స్ రిపీటెడ్గా యాప్సిస్ ఫార్మేషన్ అవ్వడము, రెడ్నెస్ అవ్వడం, చీమ్ రావడం, అలా అడిషనల్ సిమ్టమ్స్ ఉంటాయి అలాంగ్ విత్ బ్రెస్ట్ పెయిన్. అండ్ అది మామూలు యాంటీబయాటిక్ వాడినా కానీ మామూలు మెడికేషన్స్ వాడినా కానీ తగ్గదు. అంటే కొంచెం ట్రాన్సియంట్గా తగ్గినా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అలా క్రానిక్ అంటే చాలా రోజులు నడిచేది, అంటే మోర్ దాన్ 4 to 6 weeks అది అలా పెయిన్ అయినా కానీ డిశ్చార్జ్ అయినా కానీ ఉంటుంది అంటే ప్రాపర్ థరో ఇవాల్యుయేషన్ అనేది అవసరం. అది వన్ ఆఫ్ ద క్రానిక్ మాస్టైటిస్, గ్రాన్యులోమాటస్ మాస్టైటిస్ అవ్వచ్చు, టీబీ బ్రెస్ట్ అవ్వచ్చు, సో అలాంటి సార్కాయిడ్ ఇష్యూస్ అవ్వచ్చు. దో రేర్ బట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే టీబీ అనేది చాలా కామన్ ఇన్ఫెక్షన్ మన ఇండియన్స్లో. సో ఇండియన్ పాపులేషన్కి టీబీ కెన్ ఎఫెక్ట్, అంటే మనకు ఎక్కడైనా బాడీలో ఎఫెక్ట్ చేయొచ్చు, బ్రెయిన్ నుంచి లేకి టోస్ వరకు, ఈవెన్ బ్రెస్ట్లో కూడా టీబీ రావచ్చు. అంటే అది రావడానికి మెయిన్ రీజన్ ఏముంటుంది అంటారు? సో టీబీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో ఫ్రమ్ వన్ పేషెంట్ టు అనదర్ పేషెంట్, ఒక్క పర్సన్ ఎవరికైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందో, టీబీ ఇన్ఫెక్షన్ ఉందో, ఆ పర్సన్తో నెక్స్ట్ పర్సన్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఓకే. త్రూ ఎయిర్. దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? అంటే ఇది ఉంది అని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? మనకు బ్రెస్ట్ పెయిన్ అనేది తగ్గట్లేదు,
ఆర్ డిశ్చార్జ్ వస్తుంది, మల్టిపుల్ ఓపెనింగ్స్ అయ్యి బ్రెస్ట్లో నుంచి డిశ్చార్జ్ వస్తుంది, ఆర్ యాప్సెస్ ఫామ్ అవుతుంది, చీమ్ ఫామ్ అవుతుంది. సో రొటీన్గా మామూలుగా ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఒకసారి చీమ్ అవుతుంది, సర్జరీ చేస్తారు, డ్రైన్ చేస్తారు, మళ్ళీ వస్తుంది. అది ఎంత సర్జరీ చేసినా ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా తగ్గదు. అలా ఉన్నప్పుడు టీబీ బ్రెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాన్ని రూల్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. దీనికి ఏజ్‌కి ఏమైనా సంబంధం ఉంటుందంటారా? అంటే ఈ ఏజ్ వాళ్ళ వరకు, ఈ ఏజ్ వరకు వస్తుంది అలా? మామూలుగా గ్రాన్యులోమాటస్ మాస్టైటిస్ అనేది 30 నుంచి 50 ఇయర్స్ వరకు రావచ్చు. యూజువలీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, ఫీడింగ్ అయిన తర్వాత ఈ ఛాన్సెస్ అనేవి పెరిగిపోతాయి. ఎస్పెషల్లీ మనకు స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఇది ఇంక్రీజ్ అవ్వచ్చు. అది కూడా ఎఫెక్ట్ పడుతుందంటారా? స్ట్రెస్ రిలేటెడ్ ఇడియోపాథిక్ గ్రాన్యులోమాటస్ మాస్టైటిస్ అనేది కామన్. సో గ్రాన్యులోమాటస్ మాస్టైటిస్, క్రానిక్ మాస్టైటిస్ ఒకవేళ టీబీ వల్ల కాదు అనుకుంటే నెక్స్ట్ కామన్ కాజెస్ ఇడియోపాథిక్ వచ్చేసి మనకు మోస్ట్ కామన్ లైఫ్లో స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా రిలేట్ అవుతూ ఉంటుంది. ఓకే. అంటే ఇలా బ్రెస్ట్ పెయిన్‌కి సంబంధించి అంటే మీ దగ్గరకు కూడా వస్తూ ఉండుంటారు. అలా బ్రెస్ట్ పెయిన్ ఉన్నవాళ్ళు ఈ సర్జరీస్ కూడా ఉంటాయంటారా వీటికి? వీటికి సర్జరీస్ చేస్తారా? నార్మల్గా బ్రెస్ట్ పెయిన్కి సర్జరీ అనేది మ్యాండేటరీ కాదు. మామూలుగా పెయిన్ వస్తుందంటే ఎందువల్ల వస్తుంది అది రూల్ అవుట్ చేసుకోవాలి. మామూలు జస్ట్ రొటీన్ సైక్లికల్ హార్మోన్ చేంజెస్ వల్ల అంటే జస్ట్ విత్ రొటీన్ సప్లిమెంట్స్ అది తగ్గచ్చు. ఒకవేళ అది బ్రెస్ట్ పెయిన్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ ఇన్ఫెక్టెడ్ సిస్ట్ ఆర్ ఎల్స్ ఫైబ్రాయిడిటోమాస్ అలా ఏమన్నా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ కాజ్ ఏమన్నా ఉంది, ఆర్ ఎల్స్ బికాస్ ఆఫ్ క్రానిక్ మాస్టైటిస్, గ్రాన్యులోమాటస్ మాస్టైటిస్ ఇలాంటివి ఏమైనా కాజెస్ బిహైండ్ ఉంటే మాత్రం ఇన్ సమ్ సిచ్యుయేషన్స్ సర్జరీ అనేది రిక్వైర్డ్ ఉండొచ్చు. ఇప్పుడు పెయిన్ఫుల్ ఫైబ్రాయిడినోమాస్ ఉన్నాయి, సైజ్ పెద్దగా ఉంది, సో అలాంటి సిచ్యుయేషన్ కూడా తీయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే న్యూయర్ అడ్వాన్స్ టెక్నాలజీ ఏముందంటే మనకు ఫైబ్రాయిడినోమాస్లో బికాజ్ అవి బినైన్ లంప్స్, అవి హార్మ్ఫుల్ కాదు. ఒకవేళ పెయిన్ఫుల్ ఉన్నాయి ఆర్ఎల్స్ పెయిన్ఫుల్ లేకపోయినా మల్టిపుల్ ఫైబ్రాయిడినోమాస్ ఉన్నాయి, అలాంటి సిచ్యువేషన్లో వీ కెన్ డూ మైక్రోవేవ్ అబ్లేషన్. అంటే మైక్రోవేవ్ అనేది సిమిలర్ టు లేజర్ ఒక మషిన్ అనమాట. దాన్ని బర్న్ చేసేయచ్చు. సో ఇట్ బర్న్స్ ఇన్సైడ్ కరిగిపోతుంది. సో అలా స్లోగా అది డిజాల్వ్ అయిపోతుంది. సో దట్ ఈస్ స్టిచెస్ ఇవేమీ లేకుండా వితౌట్ సర్జరీ, వితౌట్ స్టిచెస్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ న్యూయర్ టెక్నాలజీ అనమాట. మనకు ఫైబ్రాయిడినోమా ట్రీట్మెంట్లో మైక్రోవేవ్ అబ్లేషన్ యాజ్ వెల్ యాజ్ వాక్యూమ్ గైడెడ్ బయాప్సీ, అంటే వాక్యూమ్ ద్వారా దాన్ని తీసేస్తాం చిన్న చిన్న లంప్స్ ఉన్నప్పుడు. సో దీస్ టు ఆర్ అడ్వాన్స్ టెక్నాలజీ ఫర్ ఫైబ్రాయిడినోమా ట్రీట్మెంట్ అనమాట. ఇది ఎన్ని రోజులు ప్రాసెస్ డాక్టర్? ఇట్స్ డే కేర్ ప్రొసీజర్ అనమాట. జస్ట్ 1 or 2 hours అండ్ పేషెంట్ వెళ్ళిపోవచ్చు. అండ్ దాని తర్వాత కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుందేమో. కేర్ కాదు, బట్ ఫాలో అప్ ఈజ్ రిక్వైర్డ్. అంటే మనకు 1 monthకి ఒక స్కానింగ్, 3 monthsకి ఒక స్కానింగ్, 6 monthsకి ఒక స్కానింగ్, బికాజ్ లోపల కరిగిపోతుంటాయి కాబట్టి మొత్తం కరిగాయా లేవా అనేది ఫాలో అప్ స్కాన్స్ చేసుకుంటూ చూడాల్సి ఉంటుంది. ఓకే. అండ్ మీరు బ్రెస్ట్ పెయిన్ అనేది కొంచెం లైట్గా ఉండొచ్చు, దానివల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు అంటున్నారు. అసలు నార్మల్గా ఈ పెయిన్ ఉన్నవాళ్ళు ఏమేమి అవాయిడ్ చేయాలంటారు? బ్రెస్ట్ పెయిన్ వస్తుంది అంటే ఫ్యూ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, మనకు ఏమన్నా లంప్స్ ఉన్నాయా, డిశ్చార్జ్ ఏమైనా వస్తుందా నిప్పుల నుంచి, దట్ వన్ థింగ్. సెకండ్ వచ్చేసి టైట్ బ్రాసరీస్ ఇవ్వడం అవాయిడ్ చేయాలి. థర్డ్ వచ్చేసి డైలీ రొటీన్లో కెఫీన్ ప్రోడక్ట్స్ అంటే కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, థమ్స్ అప్, కోలా అవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ మనకు వచ్చే ఫైటో ఈస్ట్రోజన్ ఫుడ్స్ అని ఉంటాయి. ఫైటో అంటే ప్లాంట్, ఈస్ట్రోజన్ అంటే ఈస్ట్రోజన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్. మనకి పెయిన్ వచ్చేసి బాడీలో ఈస్ట్రోజన్ ఎక్సెస్ అయినప్పుడు వస్తుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉన్న ఫుడ్స్ లైక్ సోయా చంక్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, సిమిలర్లీ మనకు బ్రోకలీ కానీ, ఆల్మండ్స్ కానీ, ఓట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం అనేది బెటర్ టు అవాయిడ్. బికాజ్ ఈ ఫైటో ఈస్ట్రోజన్స్ అనేది ప్రతి మనిషికి డిఫరెంట్ పని చేస్తాయి. కొంతమందికి అవి పెయిన్ ఇంక్రీజ్ చేస్తాయి, కొంతమందికి అవి డిక్రీజ్ చేస్తాయి. సో ఇఫ్ ఎట్ ఆల్ మన రేంజ్ ఎలా ఉందో వీ డోంట్ నో, కాబట్టి అలాంటి ఫైటో ఈస్ట్రోజన్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది. ఒకసారి కన్సల్ట్ అయ్యి అండ్ తర్వాత మీరు అంటే ఎంత ఉందో మీకు ఆ టెస్ట్లో తెలుస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు మీరు ఏం చెప్తే అవి యూజ్ చేయొచ్చు అంటారు. అండ్ డాక్టర్, మీరు ఇన్నేళ్ళ ఈ ఎక్స్పీరియన్స్లో మెయిన్గా ఎటువంటి కేసెస్ని మీరు మీ దగ్గరకు వస్తూ ఉంటారు? అంటే బ్రెస్ట్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మీ దగ్గర రిపీటెడ్గా వింటూ ఉంటారు మీరు? సో మోస్ట్ కామన్గా బ్రెస్ట్ పెయిన్,
బ్రెస్ట్‌లో లంప్ రావడము, నిప్పుల నుంచి డిశ్చార్జ్ రావడము, నిప్పులు లోపల పైకి వెళ్ళిపోవడము, స్కిన్ రెడ్‌నెస్ రావడము, లేదంటే యాబ్సెస్ ఇన్ఫెక్షన్ అవ్వడం బ్రెస్ట్‌లో, ఇవన్నీ చాలా కామన్ సింప్టమ్స్ బ్రెస్ట్ రిలేటెడ్. చాలామందికి ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అంటాము. ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ కూడా మనకు హార్మోన్ రిలేటెడ్ వచ్చే డిసీజే. ఇది చాలా కామన్. దీనిలో కూడా మెయిన్ కంప్లెయింట్ వచ్చేసి బ్రెస్ట్ పెయినే ఉంటది. సో, రిపీటెడ్ బ్రెస్ట్ పెయిన్స్ వల్ల మనం ఎప్పుడైతే ఎగ్జామిన్ చేసి స్కానింగ్ అవన్నీ చేస్తామో మనకు తెలుస్తది ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అన్నట్టు. ఈ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ వచ్చేసి మామూలుగా పెరిమెనోపాజల్ అంటే పీరియడ్స్ ఆగే ముందు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ డిఫరెంట్ ఏజెస్‌లో కూడా అవ్వచ్చు. లైక్ బ్రెస్ట్ గ్రో అయ్యేప్పుడు కూడా అవ్వచ్చు. యుక్త వయసులోకి ఎంటర్ యెస్. అయ్యేటప్పుడు. యెస్. ఓకే. లైక్ టీనేజ్‌లో. ఫైబ్రోడినోమాస్ కూడా మెయిన్ గ్రోయింగ్ బ్రెస్ట్‌లో అవ్వచ్చు. సో, గ్రోయింగ్ బ్రెస్ట్ గ్రో అవ్వాలి అంటే మెయిన్ హార్మోన్ ఈజ్ ఈస్ట్రోజన్. సో, ఈస్ట్రోజన్ ఎక్సెస్ అయితే మనకి ఈసిస్ట్ ఫార్మ్ అవ్వడము, ఫైబ్రోడినోమాస్ ఫార్మ్ అవ్వడం ఇవన్నీ అయితూ ఉంటాయన్నమాట. సో, బోత్ ప్లస్ అండ్ మైనస్ ఆ సేమ్ హార్మోన్ నుంచి ఉంటది. ఓకే. సో, మనకంటే టీనేజ్ వాళ్ళకి గూడా ఈ బ్రెస్ట్‌కి సంబంధించి అంటే వాళ్ళు అప్పుడప్పుడే టీనేజ్‌లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి గూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయంటారా? యెస్. టీనేజ్ యంగ్ విమెన్‌లో ఈ బ్రెస్ట్ పెయిన్ రావడం చాలా కామన్. ఎస్పెషల్లీ గ్రోయింగ్ బ్రెస్ట్ వల్ల బ్రెస్ట్ పెయిన్ రావచ్చు. ఇలాంటి సిస్ట్ ఫార్మేషన్ వల్ల ఆర్ ఫైబ్రోడిమా ఫార్మేషన్ వల్ల కూడా బ్రెస్ట్ పెయిన్ అనేది రావచ్చు. ఇట్స్ క్వైట్ కామన్. ఓకే. అంటే ఇది వన్స్ స్టార్ట్ అయితే లాస్ట్ ఇంకా పీరియడ్స్ ఎండ్ అయ్యే వరకు గూడా దీన్ని ఫేస్ చేస్తూనే ఉంటారు. అంటే లాస్ట్ ఏ ఏజ్ వరకు గూడా ఇది పెయిన్ ఉండే ఛాన్సెస్ అప్ ఉంటాయంటారు? టు 60, 65 వరకు కూడా పెయిన్ అనేది రావచ్చు. సో, ఇట్ ఈస్ దేర్ ఈస్ నో లిమిట్ అనమాట. మామూలుగా ఆఫ్టర్ 65 ఉండదు. బట్ యూజువల్లీ అప్ టు 60, 65 కూడా బ్రెస్ట్ పెయిన్ అనేది రావచ్చు. ఇట్స్ క్వైట్ అ కామన్ థింగ్. ఓకే. అంటే ఇప్పుడు చాలా మందికి మనం వింటూనే ఉన్నాం. పీసీఓడీ, పీసీఓఎస్ సంథింగ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసే వాళ్ళకి మెయిన్‌గా ఏంటంటే చాలా చాలా బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ రావడము, మెయిన్‌గా బ్రెస్ట్‌లోనే ఎక్కువ వాళ్ళు ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తుంటా ఉంటారు. లైక్ అంటే ఏంటి దీనికి సంబంధించి ఏమైనా పర్టిక్యులర్‌గా అసలు ఈ ఫుడ్డు జోలికి వెళ్ళొద్దు, లేకపోతే ఇవి చేయకుండా ఉంటే బెటరు అని ఏమైనా ముందు నుంచే జాగ్రత్తలు పడడానికి ఏమైనా అలా సలహాలు ఉంటాయంటారా? అలా స్పెసిఫిక్‌గా ఏమి ఉండదు. మనకు అంటే ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఉంది. ఈస్ట్రోజన్ ఎక్సెస్ వల్ల అయితుంది అని కన్ఫర్మ్ అయితే అప్పుడు ఈస్ట్రోజన్ కంటైనింగ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం గానీ, అప్పుడు కెఫీన్ కంటెంట్ అవాయిడ్ చేయడం గానీ దట్ విల్ బీ హెల్ప్‌ఫుల్. అదర్‌వైజ్ ఇన్ జనరల్ కూడా ఎవరికైనా బ్రెస్ట్ పెయిన్ వస్తుంది రెగ్యులర్‌గా అంటే వాళ్ళు కూడా కాఫీ కంటెంట్ రెడ్యూస్ చేసేసి అంటే కాఫీ ఇంటేక్ రెడ్యూస్ చేసేసిన ఆర్ ఎల్స్ మనకి డైలీ ఓట్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హై కంటెంట్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఏమైతే ఉంటుందో అది అవాయిడ్ చేయడం ఈజ్ బెనిఫిషియల్. అండ్ కొంతమంది మదర్స్ ఉంటారు. అంటే న్యూ బోర్న్ బేబీ మదర్స్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కొంచెం పాలు ఇస్తున్నప్పుడు లేకపోతే పాలు వన్స్ కొంచెం స్టాప్ చేసిన తర్వాత గడ్డలు కట్టడం అంటుంటారు. పెద్దవాళ్ళు అంటారు పాలు ఇవ్వకపోతే పాలు గడ్డలు కడితే దానివల్ల పెయిన్ వస్తుంది అని అంటూ ఉంటారు. సో, ఆ గడ్డలనేవి వన్స్ అవి ఎలా అది కూడా ఏమైనా డేంజర్ అంటారా? లేకపోతే అది కూడా ఏమైనా కామన్‌గా తీసుకోవాల్సిన ప్రాబ్లమ్ అంటారా? సో, పాలగడ్డలనేవి ఫార్మ్ అయితాయి. దోస్ ఆర్ కాల్డ్ యాస్ గెలాక్టోసిల్స్ అంటాము. గెలాక్టోసిల్స్ అనేది క్వైట్ కామన్. అంటే డ్యూరింగ్ ఫీడింగ్ అయినా, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ నుంచే స్టార్ట్ అవ్వచ్చు. ఫీడింగ్‌లో అయినా అవ్వచ్చు. సో, గెలాక్టోసిల్స్ ఆర్ క్వైట్ కామన్. దాన్ని భయపడాల్సింది ఏం లేదు. ఇన్ కేస్ ఏంటంటే అక్కడ స్టాగ్నెంట్ మిల్క్ ఉండిపోతది అక్కడ. గెలాక్టోసిల్‌లో వచ్చేసి సిస్ట్‌లా ఫార్మ్ అయ్యి దానిలో మిల్క్ అనేది స్టాగ్నెంట్ ఉంటది. అలా ఉన్నప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటాయి. ఒకవేళ ఆ గెలాక్టోసిల్‌లో ఇన్ఫెక్షన్ అయితుంది, దానిలో పెయిన్ వస్తుంది, యాబ్సెస్ ఫార్మ్ అవుతుందని అలాంటప్పుడు సర్జరీ అనేది అవసరం పడుతుంది. అదర్వైజ్ చిన్న గెలాక్టోసిల్స్ ఉన్నాయి అంటే దే విల్ రిజాల్వ్ ఆన్ ఇట్స్ ఓన్. ఫీడింగ్ స్టాప్ చేసిన తర్వాత దే విల్ గో ఆఫ్. సో, ఫీడింగ్ స్టాప్ చేసిన ఒక 3 months తర్వాత రీఎవాల్యుయేషన్, అల్ట్రాసౌండ్ అనేది చేయాల్సి ఉంటుంది. అది తగ్గాయా లేవా చూడడానికి. ఓకే. అంటే ఇప్పుడు మనం కణతలని వింటూనే ఉంటాం. మనకి బాడీలో అక్కడక్కడ అవి ఫార్మ్ అవుతూనే ఉంటాయి. సో, అవి బ్రెస్ట్‌లో కూడా ఫార్మ్ అవుతాయి అంటారు. అది నిజమేనా డాక్టర్? యాహ్! లంప్స్ బ్రెస్ట్‌లో చాలా కామన్. అండ్ లంప్స్‌లో వచ్చేసి 90% ఆఫ్ ద టైమ్ బినైన్ లంప్సే కామన్. మనకు క్యాన్సరస్ లంప్స్ అనేవి చాలా తక్కువ. బట్ ఎనీ లంప్ ఇన్ బ్రెస్ట్ మనం సస్పిషన్‌తో చూడాల్సిందే. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 35 మనకేమైనా లంప్ ఫీల్ అయితుంది అంటే అది క్యాన్సర్ అని సస్పిషన్‌తో చూసి ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసుకొని క్యాన్సర్ కాదు అని కన్ఫర్మ్ అయితేనే మనం రిలాక్స్ అవ్వాలి. బికాజ్ క్యాన్సర్ ఒక ఫస్ట్ సింప్టమ్ వచ్చేసి పెయిన్‌లెస్ లంప్. అంటే లంప్ ఉంటది కానీ దానిలో ఎలాంటి బాధ ఉండదు. దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో, దట్ ఈస్ వన్ సైన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. సో, క్యాన్సర్‌కి పెయిన్ అస్సలుండదు.
క్యాన్సర్ ఇనీషియల్ స్టేజెస్లో పెయిన్ అస్సలు ఉండదు. ఓకే. సో, పెయిన్ వస్తుంది అనంటే లైక్ అది మనకి ఒక ఐడియా. ఓకే. ఇది క్యాన్సర్ కాదు బట్ చూయించుకోవచ్చు తర్వాత అని ఒక ధైర్యంతో ఉండొచ్చు. యూజువలీ 90% ఆఫ్ టైం బ్రెస్ట్ క్యాన్సర్లో ఇనీషియల్ ఫేజెస్లో పెయిన్ ఉండదు. సమ్ టైమ్స్ లైక్ ఇప్పుడు స్కిన్ దగ్గరకు ఉంది, ఆరల్ సమ్ లొకేషన్స్లో ఉంది, లైక్ జస్ట్ బిహైండ్ ద నిప్పుల్, అలాంటి సిచ్యువేషన్స్లో పెయిన్ ఉండొచ్చు విత్ క్యాన్సర్ ఆల్సో. సో అలా 100% రూల్డ్ అవుట్ కాదు, బట్ ఎస్ బ్రెస్ట్ పెయిన్ ఉంది అంటే 90% ఆఫ్ టైమ్స్ అది క్యాన్సర్ కాదు. ఓకే. అంటే ఇవి జన్యుపరంగా ఉంటాయి అని కూడా అంటుంటారు. అది కరెక్టేనంటారా? జెనెటిక్ అండ్ Yes. ఎస్ జెనెటిక్, ఎస్ ఫెమిలియల్ క్యాన్సర్స్, జెనెటిక్ క్యాన్సర్స్ ఆర్ కామన్. కాకపోతే అది ఓన్లీ 5%. 95% టైమ్స్ అది స్పొరాడిక్ అంటాం, అంటే ఎవరికైనా రావచ్చు క్యాన్సర్. ఓన్లీ 5% టైమే అది ఫెమిలియల్ అయినా జెనెటిక్ అయినా అవ్వచ్చు. సో ఎప్పుడు ఫెమిలియల్ అని సస్పెక్ట్ చేయాలంటే మన ఫ్యామిలీలో 2 or more మెంబర్స్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, అంటే మదర్, ఆంట్, సిస్టర్, ఇలా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో 2 or more మెంబర్స్కి బ్రెస్ట్ అయినా ఓవేరియన్ అయినా క్యాన్సర్ ఉంది అంటే ఇట్ కుడ్ బి ఫెమిలియల్ క్యాన్సర్ ఆర్ జెనెటిక్ క్యాన్సర్. ఇంకోటి ఒకవేళ ఓవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ రెండు ఒకే పర్సన్లో ఉన్నాయి, అలా అయినా కానీ అది జెనెటిక్ క్యాన్సర్ ఉండొచ్చు, ఫెమిలియల్ అవ్వచ్చు. అలానే బోత్ సైడ్స్ బ్రెస్ట్లో ఒకేసారి క్యాన్సర్ వచ్చినా అది ఇట్ కుడ్ బి ఫెమిలియర్ ఆర్ జెనెటిక్ క్యాన్సర్. అలానే మేల్ మెంబర్ ఎవరికైనా ఫ్యామిలీలో క్యాన్సర్ వస్తుంది, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందంటే దట్ ఆల్సో కుడ్ బి బ్రెస్ట్ ఫెమిలియల్ జెనెటిక్ క్యాన్సర్స్. సో మేల్ మెంబర్కి రావడం, 2 or more మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ క్యాన్సర్ ఉండడము, ఆర్ బోత్ సైడ్స్ ఆఫ్ ద బ్రెస్ట్లో ఒకేసారి క్యాన్సర్ రావడము, ఆర్ ఓవరీస్ అండ్ బ్రెస్ట్ రెండిట్లో ఒకేసారి రావడం, ఎట్ యంగర్ ఏజ్ బ్రెస్ట్ క్యాన్సర్ రావడం, అంటే ఎట్ 40 or below ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అంటే వీ హ్యావ్ టు సస్పెక్ట్ ఇట్ కుడ్ బి జెనెటిక్ ఆర్ ఫెమిలియల్ క్యాన్సర్ అన్నట్టు. బికాస్ దీస్ డేస్ పాస్ట్ 5 yearsలో యంగ్ విమెన్ షోయింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగిపోయింది. సో ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఓల్డ్ ఏజ్ డిసీజ్ ఉండేది, ఆఫ్టర్ 50, 55 పోస్ట్ మెనోపాజల్ పీరియడ్స్ ఆగిన తర్వాత ఉండేది. కానీ ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అన్ని కేసెస్ ఆ విధంగా పెరగడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటారు డాక్టర్? మన ఆహారపు అలవాట్లేనంటారా? లేట్ మ్యారేజెస్, లేట్ ఫస్ట్ చైల్డ్ బర్త్ ఈజ్ ఇంక్రీజింగ్ ద రిస్క్. లేట్ ఫస్ట్ చైల్డ్ బర్త్ అంటే ఆఫ్టర్ 30 years ఫస్ట్ చైల్డ్ బర్త్ అవుతుంది అంటే దట్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఆల్మోస్ట్ 20 to 30%. సో ఎవరికైతే పిల్లలు ఉండరో వాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుందో ఫస్ట్ చైల్డ్ బర్త్ ఆఫ్టర్ 30 years అయితే కూడా వాళ్ళకి అంతే రిస్క్ ఉంటుంది. అయితే డాక్టర్, నార్మల్గా మనం చూసుకుంటే 2 sides పెయిన్ రావడం అనేది వేరు. కానీ కొన్ని కేసెస్లో వింటూ ఉంటాం మనం, సింగిల్ సైడ్ మాత్రమే బ్రెస్ట్ పెయిన్ వస్తుంది అని అంటారు. అదేమైనా డేంజర్ అంటారా? కొంతమందికి సైక్లికల్ పెయిన్ కూడా ఓన్లీ వన్ బ్రెస్ట్లోనే వస్తుంది. సో దట్ ఆల్సో కుడ్ బి నార్మల్. కానీ సింగిల్ సైడే బ్రెస్ట్ పెయిన్ వస్తుంది అంటే ఫస్ట్ వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. లైక్ ఆ బ్రెస్ట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ అవుతుందా, డక్ట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా అవుతున్నాయా, లేదంటే లంప్స్ ఏమైనా ఆ బ్రెస్ట్లో ఉన్నాయా, డిశ్చార్జ్ ఏమన్నా వస్తుందా నిప్పుల నుంచి, అవన్నీ రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తాయి. ఆఫ్టర్ ఇవన్నీ రూల్ అవుట్ చేసిన తర్వాత ఏం లేదు, స్టిల్ సింగిల్ సైడెడ్ బ్రెస్ట్ పెయిన్ వస్తుందంటే దట్ ఈస్ స్టిల్ పాసిబుల్. అంటే హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా సింగిల్ సైడెడ్ బ్రెస్ట్ పెయిన్ అనేది అవ్వచ్చు. అండ్ అలాగే షమ్యం గారు, అంటే నేను కొన్ని సందర్భాలలో విన్నాను, అంటే బేబీకి మిల్క్ ఇచ్చేటప్పుడు కొంతమందికి ఏంటంటే 2 sides కూడా మిల్క్ రావని చెప్పేసి అంటుంటారు. 1 side మాత్రమే మిల్క్ వస్తాయి అంటారు. మరి అలా 1 side మాత్రమే మిల్క్ అలా రావడానికి, ఇంకొక సైడ్ రాకపోవడానికి ఏమైనా ప్రధాన కారణాలు ఉంటాయి అంటారా? అదేమైనా ప్రమాదం అంటారా? నార్మల్గా ఎటువైపు అయితే ఫీడింగ్ ఇస్తారో అటువైపు క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది తగ్గిపోతుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఆల్మోస్ట్ 5% రిడ్యూస్ చేస్తారు రిస్క్ ఫ్రమ్ గెట్టింగ్ క్యాన్సర్. సో ఒకవేళ ఒక విమెన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంది, ఇంకో విమెన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వట్లేదు అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వని మదర్కి 5% ఎక్కువ రిస్క్ ఉంటుంది క్యాన్సర్ వచ్చేది. సిమిలర్లీ ఒకవైపు ఇస్తున్నారు, ఇంకో వైపు ఇవ్వట్లేదు అంటే ఎటువైపు అయితే ఇవ్వలేదు అటువైపు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనకు ఎటువైపు అయితే మిల్క్ రాలేదు, ఎటువైపు అయితే ఫీడింగ్ ఇవ్వలేదో ఆ వైపు ఏమన్నా ఉంటే ఇమీడియట్ ఎవాల్యుయేషన్ అనేది అవసరం. అయితే డాక్టర్, మళ్ళీ వీళ్ళే చెప్తూ ఉంటారు, ఏదైతే మనం బెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉంటామో అప్పుడు ఇలా ఉండి మళ్ళీ మనం ఎప్పుడైతే బేబీకి ఫీడింగ్ ఇవ్వడం మానేస్తామో ఆ తర్వాత నార్మల్ అయిపోయింది, అంటే ఎటువంటి పెయిన్ లేకుండా రెండు కూడా ఈక్వల్ సైజ్కి వచ్చినాయి అని కూడా అంటుంటారు. అయితే వీళ్ళు ఆ టైంలో ఎందుకు అలా ఉండింది అని చెప్పేసి ఏమైనా ఫర్దర్గా టెస్ట్లు ఏమైనా చేయించుకోవాలి అంటారా? నాట్ నెసెసరీ, బికాస్ కొంతమందికి దట్ ఈస్ కామన్ రియాక్షన్. అంటే వన్ బ్రెస్ట్ లార్జర్ ఉండడం ఇంకో బ్రెస్ట్తో, ఆర్ వన్ బ్రెస్ట్లోనే
హార్మోన్ రిలేటెడ్ పెయిన్ రావడము, వన్ బ్రెస్ట్లోనే మిల్క్ ఎక్కువ రావడము, అలాంటివి క్వైట్ కామన్. ఏంటంటే మన బాడీలో 2 బ్రెస్ట్స్ అనేవి ఐడెంటికల్గా ఎవరికీ ఉండదు. వన్ బ్రెస్ట్కి ఇంకో బ్రెస్ట్కి కొంచెం తేడా ఉంటుంది. సో దే ఆర్ నాట్ ఐడెంటికల్ ట్విన్స్, దే ఆర్ బ్రదర్స్, అంటే అలా ఉంటుంది. సో దేర్ విల్ బీ సమ్ డిఫరెన్స్ ఇన్ బ్రెస్ట్ అనమాట. సో ఇట్ ఈస్ కామన్ టు హ్యావ్ సమ్ డిఫరెన్స్ అందరికీ. కానీ ఏదో ఒక సమస్య మనలో తలెత్తుతూనే ఉంటుంది. అయితే బ్రెస్ట్ పెయిన్‌కి సంబంధించి చాలా మందికి ఉన్నటువంటి అపోహలైతే ఈ ఎపిసోడ్‌తో క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్రెస్ట్ పెయిన్‌కి సంబంధించి చాలా చాలా అవగాహన కల్పించారు. ఇంకో సైడ్ ఆఫ్ ద బాడీ గ్రో అవ్వదు. అలాంటి సిచ్యుయేషన్లో కూడా బ్రెస్ట్ ఒకవైపే ఇంక్రీజ్ అవుతుంది. సో సిమిలర్లీ ఒక సైడే మనకు హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి గ్రోత్ అవుతుంది, ఇంకో సైడ్ అవ్వదు. అలాంటప్పుడు అప్ టు 20% ఇట్ ఈస్ కామన్. అంటే మనకు డిఫరెన్స్ అనేది వెరీ మచ్ విజిబుల్ లేదు, కొంచెం డిఫరెన్స్ ఉంది, బట్ వెరీ మచ్ విజిబుల్ లేనప్పుడు ఇట్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్. బట్ విజిబుల్ డిఫరెన్స్ ఉంది, ఒక సైడ్ మరీ పెద్దగా ఉంది, ఇంకో సైడ్ చిన్నగా ఉంది అంటే వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ అసలు ఎందుకు ఒక సైడ్ పెద్దగా ఉంది. కొంతమందికి తెలియకుండానే లోపల చాలా పెద్ద లంప్స్ ఉంటాయి, దానివల్ల బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. సిమిలర్లీ లోపల ఏమన్నా ఇంకేమన్నా ఉండొచ్చు, లైక్ సిస్ట్ ఉండొచ్చు, ఎనీ అదర్ రీజన్ ఫర్ బ్రెస్ట్ ఇంక్రీజ్ అనేది గ్రోత్ అనేది అవ్వచ్చు. సో ఇవాల్యుయేషన్ అనేది ప్రాపర్ ఇవాల్యుయేషన్ ఇస్ మ్యాండేటరీ. బ్రెస్ట్ పెయిన్ అనేది నిజంగా ఆ ఇబ్బంది అనేది వర్ణనాతీతం అనమాట. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటల్లో చాలా వరకు కూడా అపోహలు చాలా మందికి తొలగిపోయాయి అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూసారు కదండి, బ్రెస్ట్ పెయిన్‌కి సంబంధించి డాక్టర్ షమీమ్ గారి మాటల్లో కొన్ని అపోహలకైతే మనం అవగాహన కలిగింది అని అనుకుంటున్నాను. మరో ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 టీవీ.